జూన్ 24 దేవుని వాగ్దానం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. యెషయా గ్రంథం 43 అధ్యాయం 19వ వచనం. మన ప్రవీణ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో నూతన వారంలోనికి జూన్ నెల చివరి వారంలో మనము దేవుణ్ణి స్తుతించడానికి ప్రభు ఇచ్చిన మరొక నూతన దినమును బట్టి నేను త్రియేక దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎంత ఉన్నతంగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఆయన మనలను నిరంతరం తన వైపుకు త్రిప్పుకునేవాడిగా ఉన్నాడు. మనతో నిలిచి మనలను సర్వసత్యంలోనికి నడిపించేవాడిగా ఉన్నాడు. చాలాసార్లు నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, నేను ఎందుకని ఇలా ఉంటున్నాను, నాకు ఎప్పుడు ఈ కష్టాలు తొలగిపోతాయి, నేను ఇంకెప్పుడు ఆనందంగా అందరిలా ఉంటాను అని ఎన్నో ప్రశ్నలు నీకు ప్రతిరోజు వస్తూ ఉండొచ్చు. అయితే ఈరోజు దేవుడు నీకిస్తున్న వాగ్దానం, నీ జీవితంలో నేను ఒక నూతన క్రియ చేయబోతా ఉన్నాను. దేవుడు నీ జీవితాన్ని అర్పర్చుకున్నాడు, నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ శ్రమను చూస్తున్నాడు, నీ కష్టాన్ని చూస్తున్నాడు, నీ అవసరతను కూడా ఎరిగి చూస్తున్న దేవుడు, నీవు ఆరాధిస్తున్న యేసయ్య. ఆయన నీ జీవితంలో నూతన క్రియ చేయబోతూ ఉన్నాడు. నువ్వు దీనిని నమ్మాలి. నేను నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును అని యెషయా 43:19 ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇప్పుడే ఈ క్షణమే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. నమ్మినట్లయితే ప్రభు నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన నామమున మోకరిల్లి ప్రార్థన చేయి. ఆయన నామమున నీవు మొగరిల్లి ప్రార్థన చేసినప్పుడు ప్రభు నీ జీవితాన్ని మార్చి నీ కష్టము, బాధ, ఇబ్బంది, ఇరుకులు తొలగించి నిన్ను ఉన్నత స్థాయికి నడిపిస్తాడు. అట్టి కృప భాగ్యములు దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, గడిచిన కాలం తోడుగున్నారు. ఈ నూతన దినం బిడల జీవితంలో గొప్ప కార్యాలు, నూతన క్రియలు జరిగించండి, ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలు అన్నీ ప్రభువా విజయవంతంగా జరిగించి, ప్రభువా నేడు జన్మదినము, వివాహదినము, తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాల్లో ఆదరణ, వారి వారి క్రియలలో సంతోషము, నెమ్మది దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీరే తోడే నడిపించండి. క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు నిరంతరం తోడై నడిపించుగాక. ఆమేన్.